వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఏపీ ఎస్ఎస్డిసి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు పట్టణం 9, 10, 11, 17 వార్డుల్లో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు. ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసి ఆయా పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండింటికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, అభివృద్ధి సంక్షేమం ప్రజల గడప దాకా చేరాలన్నదే మా లక్ష్యమని బూరుగుపల్లి శేషారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ వెలగల శ్రీ దుర్గా అనంతలక్ష్మి, ఫాతిమా, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్ బేగం, రాష్ట్ర నాగవంశ వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ డైరెక్టర్ కాళ లక్ష్మణరావుతో పాటు ఆకుతోట సతీష్ కుమార్, వేండ్ర ఫణికుమార్, అంగర శ్యామ్ గౌడ్, అబ్దుల్ అజీజ్ బాషా, భాస్కర్ల రాజా, రామ్మోహన్ రాయ్, ఎండి షాజహాన్, కోరాడ రామదాసు, మధురబోయిన గణపతి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మరి వినూత్నమైనటువంటి రీతిలో ఒక కార్యక్రమాన్ని తీసుకుని 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనేటటువంటి పేరుతోటి ఈవేళ ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చెయ్యాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం, అందులో తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనటం. ఇవాళ గ్రామాల్లోకి ఉదయం నుంచి మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే వారు చక్కగా అందరూ రిసీవ్ చేసుకుని ఇంకా ఈ ప్రభుత్వం మంచి పాలన చేయాలి, అలాగే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తికి 100% పూర్తి చేయాలి, అట్లాగే ఓ ప్రక్కన సంక్షేమం అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల యొక్క భద్రత, ఆరోగ్యం, విద్య అన్నది కూడా అదే కోవలో ఉండాలనేటటువంటి ఒక కోరికని వారందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇంచేతంటే గత ప్రభుత్వాన్ని మనం అందరం కూడా చూసాం. అన్ని విషయాల్లోనూ వైఫల్యం చెందటం, అట్లాగే వినాశనానికి దగ్గరగా వాళ్ళు అడుగులు వేయటం, రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేయటం, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయటం, ఇవన్నీ కూడా మనం గమనించాం. ప్రజలందరూ గమనించారు. అది తెలుసుకునే ప్రజలందరూ ఏకతాటిగా 175 నియోజకవర్గాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే 164 నియోజకవర్గాల్లో ఏకదాటిగా గెలిపించినటువంటి పరిస్థితి. దీన్ని ఏదో గెలుపుగానో విజయంగానో మన నాయకులు అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే ఇక్కడ మళ్ళీ మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ గారు, మన మంత్రివర్యులు కానీ అందరూ కూడా మేమంతా ఏం భావిస్తూ ఉన్నామంటే ఇది ఒక బాధ్యతని మా మీద పెట్టారు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక కెలామిటీ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఆలోచిస్తూ ఉంటారో అదే విధమైనటువంటి చైతన్యంతో మాకు ఈ బాధ్యత అప్పగించారు అనేటటువంటి పరిస్థితిని మేము ఎప్పుడూ గమనించుకుంటూ
మేము ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భద్రత దిశగా అడుగులు వేయించాలనే చేయటం. దీంట్లో ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం. అవన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసుకొచ్చాం. ఇంకా 1-2 హామీలు ఉన్నవి. అవి ఎప్పుడు ఇస్తారని కొంతమంది వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మీరు ఎంత స్థాయిలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నది మాకు అర్థమవుతూ ఉంది. వాటన్నిటినీ ఆ వ్యవస్థల్ని దారిలో పెట్టుకున్నారు. ఇప్పటికి తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట ఈ ప్రభుత్వం నిలుపుకుంటుంది. అట్లాగే ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఇవాళ ఓ ప్రక్కన వ్యవస్థలో మీరు చూస్తే ప్రభుత్వ ఆసుపత్రి సేవలు మెరుగయ్యేటటువంటి విధంగా చూడటం, రోడ్లు గుంటలు లేకుండా చూడటం, విద్యుత్తు నిరాఘాటంగా ఉండేటటువంటి విధంగా చూడటం, గ్యాస్ సరఫరా కానీ, నిత్యావసరాల సరఫరా కానీ, అలాగే రేషన్ కానీ ఇవన్నీ చూడటం. ఎందుకు నిన్నగాక మొన్న పడినటువంటి తల్లికి వందనం కార్యక్రమం చూస్తే ఈ మాట్లాడేటటువంటి వ్యక్తులందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆవేళ అమ్మ ఒడి పేరుతోటి ఇస్తానని చెప్పి అమ్మ ఒడి అంటే ఒక్కటే బిడ్డ, ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళకే ఇస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతోటి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామా లేదా అన్నది మీకు అందరికీ తెలుసు. ఇది ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిజాయితీ. 1000 రూపాయలు పెంచుతామని పెన్షన్ని 1000 రూపాయలు పెంచితే ఆ 1000 రూపాయల పెన్షన్ కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు వరుసగా 250 పెంచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అది మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ 1000 రూపాయలు ఒక్కసారి ఇచ్చి ఈ ప్రభుత్వానికి ముందున్నటువంటి 2 నెలలు ఏప్రిల్, మే నెలలకు కూడా, జూన్ కూడా 3 నెలలకి కూడా 1000 రూపాయలు అదనంగా ఇచ్చినటువంటి ఘనత, పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి. సంపద పంచిపెట్టాలంటే తప్పకుండా సంపద పోగు చేయాలి. పంచిపెడతాకి ఆల్రెడీ ఉన్నటువంటి సంపదని దోచి ఎక్కడికక్కడ అగాధాలు సృష్టిస్తే ఆ అగాధాన్ని పూడ్చుకుంటూ మరో ప్రక్కన ప్రజల అవసరాలు తీర్చుకుంటూ బాధ్యతగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. తప్పకుండా ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ ఎదుర్కొని మీకోసం మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ద్వారా మీకు అందరికీ తెలియచేయమన్నారని చెప్పి మనవి చేసుకుంటూ, తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులు అక్కడ నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మన యువనేత లోకేష్ బాబు గారికి కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.